సాంబశివరావు అండి, పర్చూరు గ్రామస్తుడిని. ఒక తోట 1,40,000 నుంచి 1,50,000 పెట్టుబడి అవుతుంది. లాస్ట్ ఇయర్ విచక్షణారహితంగా రేట్లు పెట్టి కొనుగోలు చేశారు కంపెనీలు. ఈ సంవత్సరం రైతుల్ని సాగు విస్తీర్ణం పెంచి దివాళా కోరితనాన్ని తీసుకొచ్చారండి. వాళ్ళు కేవలం కూలీల ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఖర్చు వచ్చేటప్పటికి 1,40,000 అండి మినిమం. ఇవాళ 1,10,000 1,00,000 కన్నా రావు. ప్రతి రైతుకు 30,000 నష్టం వస్తుంది. దయించి పొగాకు అనేది తేడా పడితే పొగాకు టైప్ అయిద్దండి. ఆలోచించుకోండి రైతులందరూ. మినిమం రైతుని సేవ్ చేసే మార్గం చేయండి. లాస్ట్ ఇయర్ 14,000 కొనుగోలు చేశారు. లో గ్రేడ్ కనీసం 7,000 కొనుగోలు చేసి టాప్ ఆకు 12,000 కన్నా కొనుగోలు చేస్తే రైతు బయటపడతాడు. దయించి ఐటీసీ వారిని కోరుకుంటున్నాం. నా పేరు షకీల. మేము నిరుడు 1.5 వేసుకున్నామండి. కొంచెం పర్వాలేదని ఈ సంవత్సరం 3 ఎకరాలు వేసుకున్నాము. 3 ఎకరాలు వేసుకుంటే ఈ తాళ్ళు గుచ్చుడు కానీ మన నీళ్ళకు కానీ ఎక్కువ ఉంది రేటు. ఖర్చు ఎక్కువ ఉంది, రేటు తక్కువ ఉంది. ఎకరానికి 50,000 లాస్ అన్నా వస్తాయండి. వాళ్ళేమో అడగట్టలేదు. మరి 4.5 వేయి అంటున్నారు. 7,000 8,000 అయినా కూడా కొంచెం లాస్ లేకుండా ఖర్చులన్నా వస్తాయి. ఖర్చులు కూడా రావండి ఈ సంవత్సరం. అయితే చాలా బాధపడుతున్నాము. వేసుకున్నాము కానీ అయితే మేము చాలా బీదోళ్ళమండి. ఏదో పంట వేసుకున్నాము. కొంచెం ఐటీసీ ద్వారా కొంచెం కొనుగోలు తెగిస్తే కొంచెం ప్రజలకి కొంచెం బాగుంటుందండి. అది అయితే చాలా బాధపడుతున్నారు. ఏందో వేసుకున్నారులే కానీ చాలా బాధపడుతున్నామండి. ఏంటంటే రేట్ లేదు, ఖర్చులు ఎక్కువ, కూలీ ఎక్కువ, పందిళ్ళని కోసాని రేట్ ఎక్కువ ఉందండి. ఏదైనా ఖర్చు ఎక్కువైంది ఈ సంవత్సరం. ఎకరానికి 1.5 1,00,000 దాకా అయింది. రేటు 1,00,000 కూడా రావనుకుంటున్నాం మేము.